జర్మనీలో ఏంటంటే పబ్లిక్ యూనివర్సిటీస్తో పాటుగా ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే జర్మనీలో అందరికీ పబ్లిక్ యూనివర్సిటీ వస్తుందని చెప్పలేము. అయితే ప్రైవేట్ యూనివర్సిటీస్లో కూడా ఏంటంటే దే హ్యావ్ టు ఫాలో ద సేమ్ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. అంటే డిఫరెన్స్ ఉంటుందా పబ్లిక్ అంటే గవర్నమెంట్ యూనివర్సిటీస్ కి అండ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ కి డిఫరెన్స్ ఏంటి మరి? ముఖ్యమైన డిఫరెన్స్ ఉంది, అది చెప్తాను. ముఖ్యంగా ఏంటంటే మనకి పబ్లిక్ యూనివర్సిటీస్ ఇన్ జర్మనీ ట్యూషన్ ఫీజు వచ్చేసి మనకి 0 నుంచి 500 euros per సెమిస్టర్. ఓకే, మన కరెన్సీ ఎంత పడుతుంది? ఫ్రీ ఎడ్యుకేషన్ నుంచి 45,000 rupees per every 6 months. అంటే 2 years మాస్టర్స్ 1,60,000 రూపాయలు అయిపోతుంది. బెటర్ కదా. అబ్వియస్లీ అందుకని కాంపిటీషన్ ఎక్కువ ఉంది. సో జర్మనీలో ఏంటంటే మినిమం మనకి 75% బ్యాచిలర్స్లో అటైన్ అయితే విచ్ ఇస్ 3 out of 4 స్కేల్ ఉంటే ఖచ్చితంగా పబ్లిక్ యూనివర్సిటీస్కి అప్లై చేసుకోవచ్చు. సో ఈ పబ్లిక్ యూనివర్సిటీస్కి విదేశ్ కౌన్సిల్స్ అప్లికేషన్స్ చాలా కొన్ని సంవత్సరాలుగా మనం చేస్తున్నాము. కాబట్టి వీ హ్యావ్ వెరీ గుడ్ ఎక్స్పర్టీస్ ఇన్ ఐడెంటిఫైయింగ్ ద రైట్ యూనివర్సిటీస్ ఫర్ ద రైట్ స్టూడెంట్. కాబట్టి ఒకసారి మాకు అప్రోచ్ అయినప్పుడు ఆ ప్రొఫైల్కి తగ్గట్టుగా వాళ్ళకి పబ్లిక్ యూనివర్సిటీ బాగుంటుందా, ప్రైవేట్ యూనివర్సిటీ బాగుంటుందా. ఎందుకంటే ప్రైవేట్ యూనివర్సిటీ కూడా దే హ్యావ్ టు ఫాలో ద సేమ్ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. అంటే ఒకవేళ మీరు మాస్టర్స్ ఇన్ డేటా సైన్స్ ఒక పబ్లిక్ యూనివర్సిటీ చదివిన వాళ్ళకి, ప్రైవేట్ యూనివర్సిటీ చదివిన వాళ్ళకి ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ వాట్ దే గెట్ ఈస్ బోత్ ఆఫ్ ద సేమ్ లెవెల్ అండ్ స్టాండర్డ్. ఆ తర్వాత ప్రైవేట్ యూనివర్సిటీస్లో కూడా ఏంటంటే మనకి ఎంట్రీ రిక్వైర్మెంట్లో కొద్దిగా వెసులుబాటు ఉంటుంది. అంటే ఇక్కడ 75 కట్ ఆఫ్ బదులు ఇక్కడ వచ్చేప్పటికి 55 అబౌవ్ ఉన్నా కూడా మనం అడ్మిషన్ చేయొచ్చు. ఆ తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత వన్స్ దే గెట్ ద స్టడీస్ డన్, ఈ 2 years మాస్టర్స్ ఎక్కడైనా కూడా సేమ్గా అవుతుంది. కాకపోతే పబ్లిక్ యూనివర్సిటీలో వాళ్ళు తక్కువ డబ్బులు కడతారు, ప్రైవేట్ యూనివర్సిటీ వాళ్ళు దాదాపుగా మనకు ఒక 7,000 euros నుంచి 10,000 euros వరకు పర్ ఇయర్ ఫీజు ఉంటుంది. అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు ఒక 14 లక్షల్లో 2 years మాస్టర్స్ అయిపోతుంది. కొన్ని యూనివర్సిటీలో 10 లక్షలు కూడా అయిపోతుంది జర్మనీలో. సో అంత తక్కువ కాస్ట్లో వాళ్ళు మాస్టర్స్ చేయగలుగుతున్నారు. అది చేసిన తర్వాత వాళ్ళకి ఏంటంటే 18 నెలలు ఆ దేశంలోనే ఉంటూ ఉద్యోగం వెతుక్కోవడానికి అవకాశం ఇస్తారు. సో 18 months పోస్ట్ స్టడీ వర్క్ అంటే చక్కగా వాళ్ళు ఆ టైంలో అక్కడ జాబ్ వెతుక్కోవడము, అక్కడ నుంచి వాళ్ళు లోకల్గా ఎంబైబ్ అవ్వడము ఇది జరుగుతుంది.